హాయ్ అండి. నేను 13థ్ ఆఫ్టర్‌నూను ఎస్‌జిటి ఎగ్జామ్ రాశాను. 13థ్ ఆఫ్టర్‌నూన్ ఎవరు రాసారో వాళ్ళందరూ జీకేలో కప్స్ బెట్ ఉంది కదా! అది ఫుట్‌బాల్‌కి సంబంధించి ఫెడరేషన్ అండ్ రోవర్స్ కప్ 2 ఇస్తారండి. ఎవరైనా 13థ్ రాసిన వాళ్ళు ఉంటే దాన్ని అబ్జెక్షన్ పెట్టండి. అంతేకాకుండా 13థ్ ఆఫ్టర్‌నూన్ ఎస్‌జిటికి సంబంధించి 135 అండ్ 136 బిట్స్ కూడా ఇవి సైన్స్ మన మెథడాలజీలో 61 పేజీలో అండ్ 115 పేజీల్లో ఉన్నాయండి. 135 బిట్ వచ్చి విద్యా ప్రమాణాలకు సంబంధించిందండి. 6 5 సైన్స్కి సంబంధించి విద్యా ప్రమాణాలు 6 అండి బిట్ ఆన్సరు. అదే 61 పేజీలో ఉంది మెథడాలజీకి సంబంధించి సైన్స్ మెథడాలజీకి సంబంధించి. 136 బిట్ అనేది రైతు పొలం సందర్శించిన కుటుంబాల సర్వే ఉంటుంది కదండి, కుటుంబం సందర్శించడం అది క్షేత్ర పర్యటన అంటే దాని ఆన్సరు. అతను మనకు ఆన్సర్ కీలో సర్వే ఇచ్చాడు, 2 అవుతాయని అంటున్నారు. కానీ సైన్స్ మెథడాలజీ 136 బిట్ క్షేత్ర పర్యటన అది 115 పేజీలు సైన్స్ మెథడాలజీలో ఉందండి. ఇంకేమైనా బిట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. అబ్జెక్షన్ ఇంకేమైనా బిట్స్ ఉంటే కామెంట్ చేయండి, బిట్స్ చూద్దాము. ఇంకొక బిట్ అండి, గణితవాదము ఏ నిర్మాణాత్మక ప్రక్రియ నుంచి వచ్చిందని ఇచ్చాడు బిట్. అది అంతర్భౌతికవాదం అని కీలో ఆన్సర్ ఇచ్చాడు. అది ఒకసారి ఎవరైనా మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయరా. నేనైతే తార్కికవాదం అని అనుకుంటున్నాను.